ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి ఈయన పేరు మీదకి ఎట్లా వస్తుంది? ఇరిగేషన్ పేరుతో చేసిన భూమి జనరల్గా ఎవరికి ఇవ్వకూడదు. అయితే ఆయన భూమి మీద అనుమానం రాకుండా ఏం చేసినట్టు ఇప్పుడు అన్న చెప్పింది మీకు క్లియర్ చెప్తా. రంగనాయక సాగర్ బ్యాక్ వాటర్ అంటే ఇక్కడ ఫ్రంట్లో అంత వాటర్ ఉంటుంది, వెనకాల ఇట్లా ఆర్టిఫిషియల్ మళ్ళీ అధికారులకు వస్తే ఆర్టిఫిషియల్ బీచ్ చేద్దాం అనుకున్నారు. ఇస్కాంత్ వేసి ఇట్లా బీచ్ చేసేసి వెనకాల హోటల్స్ కట్టి కమర్షియల్గా బాగా డెవలప్ చేద్దాం అనుకోరు. వాళ్ళ అదృష్టం బాగాలేక ఓడిపోయారు. కానీ అయితే అక్కడ ఆయన భూమి మీద అనుమానం రాకుండా ఏం చేసినట్టు ఆయన కబ్జా చేసినా లేదా ఆయన కొన్నా అని చెప్పినటువంటి భూమి మీద అనుమానం రాకుండా చుట్టుపక్కల సుడా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఆ సుడాక్ కట్టబెట్టిండు. ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని సుడాక్ ఇచ్చిండు. జనరల్గా ప్రాజెక్టు కోసం ఏ అవసరం కోసం అయితే భూమి తీసుకున్నావో భూమిని ఆ అవసరాలకే వాడాలి. అట్లా వాడకపోతే తిరిగి రైతులకే అప్పచెప్పాలి. రైతులే దులుపుకునే వెసులుబాటు ఉంది చట్టంలో. కానీ ఈయన అట్లా చేయకుండా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సుడా రిసార్ట్ అని, సుడా ట్రీ పార్క్ అని, సుడా నర్సరీ అని చెప్పేసి అడ్డుగా పెట్టిండు. ఈయన డైరెక్ట్ ఫోకస్ కాకుండా దాని వెనకాలనే ఈయన భూములు ఉంటాయి. సో ఈయన ఏం చేసిండు? ఇప్పుడు రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎట్లా చేస్తుందంటే తీసుకుంటూ ఇవన్నీ ఆరోపణలు వచ్చిన తర్వాత, ఇవి పాతే కాదు, మొన్న రీసెంట్గా ఆరోపణలు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ రైతులనే దొంగలుగా చిత్రీకరిస్తుంది. ఎట్లా అంటే ఈ రైతులు ఆ భూమి ఆ రైతులదే కాదు, మేము తప్పుగా మీకు కంపెన్సేషన్ ఇచ్చినాం, నష్టపరిహారం ఇచ్చారు కదా, ప్రాజెక్ట్ కోసం భూమి సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తారు కదా, ఆ నష్టపరిహారాన్ని రికవరీ చేపిస్తుండు. అక్కడున్న ఇరిగేషన్ అధికారులతోటి నోటీసులు ఇప్పించారు ఆ రైతులకి, ఈ భూమి మీది కాదు, నష్టపరిహారం పే బ్యాక్ చేయాలి మాకు అని చెప్పేసి. దాంట్లో ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వాళ్ళ కొడుకుతోటి బ్యాంకులో డీడీ కట్టించారు. అది రేట్ ఏంటంటే ఇగో అన్న ఇదే కాదు, ఇది ఇగో 18 అన్న, ఇగో 18/10/2024 ఎన్ని రోజులు అయిందన్న? జస్ట్ మొన్ననే వాళ్ళ చనిపోయిన వ్యక్తి కొడుకుతోటి కంపెన్సేషన్ రిటర్న్ చేయించారు. సో దట్ ఏమవుతుందంటే నేను ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర ఉన్నానో ఆ రైతులదే భూమి కాదు. సో ఈయన తప్పించుకునే ప్రయత్నం అన్నట్టు. సో మళ్ళీ తెలివిగా మొన్న ఒక మాట మాట్లాడాడు, రైతులు ఎక్కడ చూపిస్తే అక్కడికి పోయినా నేను, అంటే వాళ్ళు ఏ మొక్క చూపిస్తే ఆ మొక్కలో పోయినా. అంటే ఆఖరికి ఏం చేస్తాడు? అధికారులు రైతులను తప్పు చేసేసి వాళ్ళు చూపించిన చాలా నేను పోయినా, పైసలు ఇచ్చినా కొనుక్కున్నా అంటాడు. సో ఈజీగా తప్పించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాడు హరీష్ రావు. ఇంకా మొత్తం ఎంత విలువ? జనరల్గా మార్కెట్ వాల్యూ కంటే మార్కెట్ వాల్యూ ఇప్పుడు వచ్చేసి చెప్పు. ఇప్పుడు వచ్చేసి మార్కెట్